యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. ఈ దినాల్లో యోసేపు జీవితం, ఓల్డ్ టెస్టమెంట్ జోసెఫ్ లైఫ్ నుంచి కొన్ని అంశాలు మనం స్టార్ట్ చేసాం. పోయిన వారం ట్రీట్ ఆఫ్ జోసెఫ్, తన సహోదరులకు ఇచ్చిన ట్రీట్ కదా, ఎలాంటి భోజనం విందు ఇచ్చాడు కదండి. యోసేపు అన్నలకు ఇచ్చిన విందుని గురించి మనం ధ్యానం చేసాం. ఈరోజు టెస్ట్స్ ఆఫ్ జోసెఫ్, యోసేపు పొందుకున్న టెస్టులు లేకపోతే యోసేపు అన్నలకు పెట్టిన పరీక్షల గురించి మనం ధ్యానం చేస్తాం. నెక్స్ట్ వీక్ టీయర్స్ ఆఫ్ జోసెఫ్, యోసేపు యొక్క కన్నీరు. ఆదికాండం 42వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరేలా ఒకరు చూచున్నారని తన కుమారులతో నేను, మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిమి, మనం చావక బ్రతకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రండి అని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. కరువు కానాను దేశంలోను గనుక ధాన్యము కొనువచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయిండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమును అమ్మకం చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనపడి వారితో కఠినముగా మాట్లాడి, మీరు ఎక్కడి నుండి వచ్చిరని అడిగాను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశం నుండి వచ్చితిమనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాను కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలను జ్ఞాపకం చేసుకుని, మీరు వేగులు వారు ఈ దేశం గుట్టు తెలుసుటకు వచ్చితమని వారితో అనగా, వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొంటకేమొచ్చిమి, మేమందరము ఒక్క మనుషుని కుమారులం, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగులు వారం కామని అతనితో చెప్పరి. అయితే అతడు లేదు, ఈ దేశ గుట్టు తెలుసుకుంటకు వచ్చేతరని వారితో నేను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులను కానాను దేశంలో ఉన్న ఒక్క మనుషుని కుమారులము, ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరము ఇచ్చిరి. 45వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. ఇది నల్లు మనం యోసేపు జీవితం గురించి ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథంలో యోసేపు చరిత్ర చాలా ప్రత్యేకమైనది. జెనసిస్ ఆది కాండంలో చివరి క్యారెక్టర్ ఎవరు చెప్పండి? యోసేపు. ఒక గొప్ప 7 భక్తుల జీవితాల్లో యోసేపు చరిత్ర ముగింపుగా మనం చూస్తున్నాం. జోసెఫ్ లైఫ్ 3 భాగాలు చేసుకుంటే బాగుంటుందని బైబిల్ పండితులు అంటున్నారు. మొదటి 17 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి ఇంట. జోసెఫ్ ఎట్ హిజ్ ఫాదర్స్ హౌస్. తర్వాత 13 సంవత్సరాలు ఫతిఫరో ఇంట్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఫతిఫరోస్ హౌస్ అండ్ ప్రెజెంట్ హౌస్. తర్వాత 30 సంవత్సరాల నుంచి దాదాపుగా 110వ సంవత్సరం వరకు ప్యాలెస్, ఫరో ఇంటి దగ్గర. సెకండ్ చారియట్, 2వ రథం ఎక్కి ఫరో తర్వాత ఫరో అంతటడి వాడుగా మనం చూస్తున్నాం. మొదటి 17 సంవత్సరాలు, తర్వాత 13 సంవత్సరాలు, తర్వాత 30 నుంచి 110 ఇయర్స్. మొదటి 17 సంవత్సరాలు ఒక ప్రేమ కలిగిన కుమారుడు, లవింగ్ సన్. ఆ 12 మంది కుమారుల్లో యాకోబు హృదయాన్ని ఎంతగానో ఆనందింపజేసిన వాడుగా, ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు కదండి. ఎలాంటి సన్? లవింగ్ సన్, ప్రియ కుమారుడు. ఆ మాటలు మన ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని మనకు తెలియజేస్తున్నాయి కదా. తండ్రి అయిన దేవుడు పలికాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందరూ నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. అంతేకాదు, ఒక షెపర్డ్, కాపరిగా ఉన్నాడు. ఒక నమ్మకమైన కాపరి. అన్నలు ఎలా గొర్రెలు మేపారో మనకు తెలియదు కానీ ఆ చిన్న వయసులోనే మంచి కాపరిగా పేరు తెచ్చుకున్నాడు, షెపర్డ్. కానీ ఆ యొక్క 17th ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఏం జరిగిందో మనకు తెలుసు. అన్నలు చూడటానికి వెళ్ళాడు, వారి క్షేమ సమాచారానికి వెళ్ళాడు. చివరికి స్లేవ్, బానిసగా అమ్మబడ్డాడు. సన్, షెపర్డ్ అండ్ స్లేవ్.
17 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు 13 ఇయర్స్, 17 to 30 ఇయర్స్. ఏం జరిగింది మనకు తెలుసు కదా. బైబిల్ గ్రంథంలో 13 అనేది ఎప్పుడైనా చెడుకి గుర్తుగా ఉంది. ఈవిల్. 13 అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్గా జోసెఫ్ లైఫ్ 13 ఇయర్స్ ఎలా ఉంది, చాలా టఫ్ ఫేజెస్ గుండా వెళ్ళాడు. ఏం జరిగింది మనకు తెలుసు కదండి. ఈ 13 ఇయర్స్ ఏం జరిగింది యోసేపుకి? ఒక స్టీవార్డ్గా ఉన్నాడు. ఫతిఫరో కొనుక్కున్నాడు కదా. ఇష్మాయిల్ యుద్ధం నుంచి ఎవరు కొనుక్కున్నారండి? ఫతిఫరో కొనుక్కున్నాడు. ఆ ఇంటిలో మంచి గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు, అన్నిటి మీద అధికారిగా ఉన్నాడు. యోసేపుని బట్టి ఆ ఇంటికి ఏం కలుగుతుంది? ఆశీర్వాదంగా. స్టీవార్డ్. కరెక్ట్గా అదే సమయంలో ఫతిఫరో భార్య అతన్ని వేధించటం, శోధించడం మనం చూస్తున్నాం. ఇక్కడ యోసేపు స్టీవార్డ్ కాదు, విక్టోరియస్ సెయింట్గా ఉన్నాడు. ఒక గొప్ప విశ్వాసిగా, ఒక పరిశుద్ధమైన విశ్వాసిగా, ఒక పోలిగ్గా ఉన్నాడు కదండి. అతను ఏం చేశాడు? ఆమె యొద్ద నుంచి పారిపోయాడు, విజయుడయ్యాడు. లోకం అంటది పారిపోవటం, ఓడిపోవటం. కానీ బైబిల్ అంటుంది ఏమంటుంది చెప్పండి? పారిపోవటం, గెలవటం. మూడవదిగా యోసేపు దాని ప్రకారం జైల్లోకి వెళ్ళాడు. ఒక సఫరర్. ఇనప సంఖ్యలు అతన్ని బాధించినాయి. సో నెక్స్ట్ ఫేజ్లో 3 అంశాలు చూసాం. స్టీవార్డ్, గృహ నిర్వాహకుడు, నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఏ పర్ఫెక్ట్ సెయింట్, ఒక మాదిరికరమైన పరిశుద్ధ విశ్వాసిగా ఉన్నాడు. దాని ఫలితం ఏమైంది? ఒక సఫరర్, శ్రమలు అనుభవించాడు కదా. తప్పు చేసినందుక, తప్పు చేయనందుకండి? తప్పు చేయనందుకు. ఇనుము అతన్ని బాధించను. ఆ మాటలు చూస్తారా? 105వ కీర్తన 17వ వచనం. ఇనుము అతన్ని బాధించను. ఎంత గొప్పగా సంఖ్యలు వేశారో తెలియదండి. ఆ మాట కీర్తనకాడు రాయటం, యోసేపు ఆ యొక్క జైలు గదిలో, ఫతిఫరో యొక్క ఇంటికి దగ్గరలోనే ఆ జైలు గదిలో ఇనప సంఖ్యలు వేశారు. ఆ మాట చూడండి, ఇనుము అతన్ని బాధించను. ఎంత టైట్గా పెట్టారు కదండి, పారిపోతాడేమోనని. ఎంతో సఫరింగ్ అనుభవించాడు. కరెక్ట్గా అదే టైంకి అతనితో పాటు ఎవరు వచ్చారండి? కో ప్రిజనర్స్ వచ్చారు. ఇద్దరు అతనితో పాటు అదే గదికి వచ్చారు. ఎవరు వాళ్ళిద్దరు? భక్ష్యగారుడు, పానదాయకుల అధిపతి. బేకర్ అండ్ బట్లర్. బేకర్ అండ్ బట్లర్. బేకర్ అంటే రొట్టెలు చేసేవాడు, బట్లర్ అంటే ద్రాక్షరసం ఇచ్చేవాడు. ఇద్దరిని ఈయన జైల్లో వేయటం ఒక గొప్ప ఉద్దేశం ఉంది, దేవుని ఉద్దేశం. వాళ్ళిద్దరూ ఈయనతో గడిపినప్పుడు వాళ్ళిద్దరూ ఫరో సీక్రెట్స్ అని చెప్పారండి. ఫరోకి అత్యంత దగ్గరగా ఉండేది ఎవరు? వీళ్ళిద్దరే కదా. ఫరో సీక్రెట్స్ చెప్పారు. ఈజిప్ట్ సామ్రాజ్యం మొత్తం గురించి జైల్లో యోసేపుకి తెలియజేశారు. ఎందుకంటే ఒకరోజు యోసేపు ఏం కాబోతున్నాడు? ఈజిప్ట్ని ఏలబోతున్నాడు. యోసేపు ఈజిప్ట్ ఏలే టయానికి ఈజిప్ట్ మొత్తం ఎక్కడ నదులు ఉన్నాయి, ఎక్కడ రోడ్లు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఆ యొక్క సామ్రాజ్యం యొక్క సీక్రెట్స్ అని ఎవరి ద్వారా తెలిసినాయండి? దేవుడు ఎప్పుడైనా సరే మన శ్రమల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఒక మేలు జరిగిద్ది. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏమవుతుంది చెప్పండి? సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగిస్తున్నాయి. యోసేపు జైల్లో ఉన్న టైం వ్యర్థం కాలేదు. ఇప్పుడు యోసేఫ్ ఫేజ్ మారిపోయింది. ఇప్పుడు యోసేపు జీవితంలో మళ్ళీ 3 గొప్ప అంశాలు చూస్తున్నాం. ఇప్పుడు 30th ఇయర్లో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. యోసేపు ఏమయ్యాడు? సెకండ్ చారియట్, 2వ రథం ఎక్కాడు. ఫరో ఉంగరం తీసుకుని ఎవరికి ఇవ్వబడింది? యోసేపుకి ఇవ్వబడింది. ఫతిఫరో భార్య ఛాలెంజ్ అంట, యోసేపు నీ కాళ్ళకు నేను సంఖ్యలు లేపిస్తాను చూడందంట. నీ కాళ్ళకు సంఖ్యలు లేపించే అంతవరకు నేను నిద్రపోనుంది. ఎగ్జాక్ట్గా యోసేపు కాళ్ళకి ఏమి వేపించింది? సంఖ్యలు. దేవుడు ఛాలెంజ్ అంట, నువ్వు కాళ్ళకి సంఖ్యలు లేపిస్తే వేపించామో కానీ నేను యోసేపు మెడకు బంగారు గొలుసు వేపిస్తాను. అది ఎవరు ఛాలెంజ్? దేవుని ఛాలెంజ్. ఆదికాండం 41వ అధ్యాయం 42వ వచనం ఆ మాట రాయబడి చూడండి. అతని మెడకు బంగారు గొలుసు వేసాను. దేవుడు ఛాలెంజ్ ఏంటి? నువ్వు కాళ్ళకు సంఖ్యలు లేపిస్తావా, ఇనప సంఖ్యలు లేపిస్తావా? వేపించి చూస్తాను. నేను అతని మెడకు ఏమి వేపిస్తాను? బంగారు గొలుసు వేపిస్తాను కదా. అతని మెడకి ఏమేయబడింది? గోల్డెన్ చైన్స్. ఇప్పుడు ఎందుకు వేయబడింది? ఒకటి, యోసేపు సియర్ అంటే దీర్ఘదర్శిగా జరగబోయే వాటిని ప్రవచనాత్మకంగా చెప్పాడు ఫరోకి. సియర్ అంటే భవిష్యత్తును చూసేవాడిని ఏమంటారు? సియర్. SEER, సియర్.
అంతేకాదు సావరిన్, ఆ ఐగుప్తి సామ్రాజ్యం అంతటికి సార్వభౌమాధిం కలిగిన వాడుకున్నాడు. టోటల్ అధికారం ఇవ్వబడింది. మూడవదిగా సేవియర్, లోకానికి ఏమయ్యాడు చెప్పండి? రక్షకుడు. 3 ఫేజెస్, 3 అంశాలు. సన్, కుమారుడు, షెపర్డ్, కాపరి, స్లేవ్. ఫస్ట్ ఫేజ్. రెండో ఫేజ్ ఏంటి? స్టేవర్డ్, గృహ నిర్వాహకుడు, సెయింట్, పరిశుద్ధుడు, సఫరర్. మూడో ఫేజ్ ఏంటి? సీయర్, దీర్ఘదర్శి, సావరిన్, సార్వభౌముడు, అండ్ సేవియర్. జోసెఫ్ ఎలా ఎండ్ అయ్యాడు ఆయన జీవితం? సేవియర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎవరు చెప్పండి? ఆయన లోక రక్షకుడు. జప్నత్నేహు అనే దానికి ఒక మీనింగ్ రక్షకుడు. సో స్లేవ్ టు సేవియర్, జోసెఫ్ లైఫ్. యోసేపు జీవితంలో 3 పరీక్షలు ఎదుర్కొన్నాడు, 3 టెస్ట్స్. మొట్టమొదటిగా అన్నల ద్వారా హింసలు పొందాడు. ఎవరి ద్వారా అండి? అన్నల ద్వారా. రెండవదిగా ఫతిఫరో భార్య ద్వారా శోధనలు ఎదుర్కొన్నాడు. మూడవదిగా 105వ కీర్తన ఇందాక మనం చదువుకున్నాం, 17-18 వచనాలు. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించను, దేవుని చేత పరిశోధించబడ్డాడు. ఈ 3 ప్రతి విశ్వాసి, నీవైనా నేనైనా యూనివర్సల్గా ఎక్కడున్నా ప్రభువుని విశ్వసించే ఏ విశ్వాసి అయినా ఈ 3 గుండా వెళ్ళాల్సిందే. ఏ 3 చెప్పండి? మొట్టమొదటిగా ఓన్ బ్రదర్స్, అన్నల ద్వారా హింసలు పొందుకున్నాడు కదా. యేసుప్రభుని నమ్ముకుంటే కొన్నిసార్లు మన ఇంటిలోనే మనకి ఏమొస్తాయి? ప్రాబ్లమ్స్. ఈ దినాల్లో మరి ఎక్కువగా యేసుప్రభుని సొంతంగా అంగీకరిస్తుంటే ఎంతమంది వెలివేయబడుతున్నారు, ఎంతమంది గృహాల్లో అన్నల ద్వారా, సిస్టర్స్ ద్వారా, బంధువుల ద్వారా హేళనకు గురవుతున్నారు కదండి. దేవుని స్తోత్రం. మనమంటే క్రైస్తవ గృహాల్లో పుట్టాం కాబట్టి మనకెంత పెద్ద శ్రమలు లేవు. కానీ ప్రపంచవ్యాప్తంగా యేసుప్రభుని నమ్ముకుంటున్న అనేక మందికి ఏమొస్తున్నాయి? ఇంటి వారి ద్వారా చెప్పరేంటండి? శ్రమలు, హింసలు, బాధలు. యోసేపుని అన్నలు ఏం చేశారు? గుద్దారు, హింసించారు, గుంటలో వేశారు, ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు, కళ్ళగానే వాడు వస్తున్నాడు రా అన్నారు. ఈ ఫేజ్. రెండవదిగా ఐగుప్తి స్త్రీ ద్వారా శోధనలు కదా. ఈజిప్టు దేనికి గుర్తుగా ఉంది? లోకానికి గుర్తుగా ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చాం, లోకం మన చుట్టూ ఉంది. లోకంలో ఉన్నది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. లోకం మనల్ని శోధించుద్ది కదా. ఒక వ్యక్తి యేసుప్రభు నమ్ముకోకముందు డ్రంకర్డ్ అనుకోండి, తాగుబోతు అనుకోండి, నమ్మిన తర్వాత ఏమైంది? శోధన ఉంటుందా ఉండదా? ఎప్పుడన్నా షాప్ గుండా వెళ్తున్నాడు అనుకోండి, ఏమైంది చెప్పండి? లేకపోతే ఓల్డ్ ఫ్రెండ్ దొరికాడు, ఏం చేస్తాడు చెప్పండి? అతనికి తెలియదు కదా యేసుప్రభుని నమ్ముకున్నందుకు. వాడు టెంప్ట్ చేస్తాడా చేయడా? పేకాట, రకరకాలుగా ఏదో ఒక టెంప్టేషన్ లోకం మనల్ని శోధించింది. జోసెఫ్ 2 పాస్ అయ్యాడు కదా. మూడోది ఏంటి? యెహోవా వాక్కు అతన్ని పరిశోధించి అన్యాయంగా జైలు వేయబడ్డాడు. ఎవరు వేశారు? దేవుడే. ఎక్కడేశాడు చెప్పండి? జైలుకి నడిపించాడు. అతడు ఓర్చుకున్నాడు. యెహోవా వాక్కు అతన్ని టెస్ట్స్, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. ట్రయల్స్, టెంప్టేషన్స్ అండ్ టెస్ట్స్. ఈ 3 పాస్ అయ్యాడు. ఎవరు చెప్పండి? యోసేపు. ఇప్పుడు యోసేపు టెస్ట్లు పెట్టబోతున్నాడు. ఎవరికి? తన అన్నలకి కదా. ఎవరైతే టెస్టులు పాస్ అయ్యారో వాళ్ళే టెస్టులు పెట్టగలరు. అవునంటారు కదంటారు. చాలా సంవత్సరాల క్రితం ఒక దైవజన్ చార్లెస్ విగ్గార్ అని ఆయన వచ్చారు, ఇండియాకి వచ్చారనమాట. లేకపోతే ఆయన పెద్ద దైవజన్, మిషనరీ గారు. ఒకరోజు వాళ్ళ కుమారుడిని అడిగాడంటే, ఎక్కడికి వెళ్ళి వచ్చావు నాయన అంటే, డాడీ నేను మెసేజ్ చెప్పడానికి వెళ్ళాను. ఎక్కడ మెసేజ్ చెప్పావు? మ్యారేజ్లో మెసేజ్ చెప్పాను. అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడంట, నీకే మ్యారేజ్ కాలేదు, నువ్వు వెళ్ళి మ్యారేజ్ మెసేజ్ చెప్పొచ్చావా? అది ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా భ్రమిస్తున్నారు. కానీ పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్ పాస్ అయినాడు ఇప్పుడు అన్నలకి ఎగ్జామ్స్ పెడుతున్నాడు. 42 అధ్యాయం, 43 అధ్యాయం, 44 అధ్యాయాల్లో యోసేపు తన అన్నలకి కనీసం 7 రకాల పరీక్షలు పెట్టాడు, 7 టెస్ట్స్. ఆ 7 పరీక్షలు పాస్ అయిన తర్వాతే వారికి ప్రమోషన్ వచ్చింది. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే స్నేహితులరా.
మనకు కూడా ఈ లోకంలో ఏముంటాయి? పరీక్షలు ఉంటాయా ఉండవా? ప్రతి విశ్వాసికి ఏముంటాయి చెప్పండి? పరీక్షలు ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటాయి ఈ టెస్ట్లు? ఎప్పటి వరకు ఉంటాయి చెప్పండి? మన జీవితం ముగించేంతవరకు ఈ పరీక్షలు ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఇదే ధ్యానిస్తుంటే మొన్న మండే జ్యోతి ఆంటీ అని ఉంటారు వైజాగ్లో, ఆంటీ గారు నాకు ఒక మెసేజ్ పెట్టింది. దేవుడు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం యోసేపు టెస్ట్ల గురించి చెప్పావు కదా, ఆ మెసేజ్ కావాలి నాకు అంది. నేను నిజంగా షాక్ అయిపోయానండి. వెంటనే 2-3 పంపించాను, ఆంటీ అక్కడ ఉందేమో చూడండి, అయినా పర్వాలేదు కదా ఈ యొక్క పరీక్షలు మనం ఎదుర్కొంటున్నాం. దయచేసి చూద్దాం. 42వ అధ్యాయంలో అన్నలు వచ్చారు, కరువు ఎక్కువైపోయింది. మొత్తం 10 మంది అన్నలు వచ్చారు కదా. ఒకడు ఇంటి దగ్గరే ఉండిపోయాడు. ఎవరు? బెన్యామీన్. మొత్తం 10 మంది వచ్చి నిలబడ్డారు. యోసేపు సింహాసనం మీద ఉన్నాడు, మేబీ హయ్యెస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అన్నలు ఎక్కడున్నారు? లోయెస్ట్ ప్లేస్లో ఉన్నారు. అన్నలు ఏం చేస్తున్నారు? అతనికి వందనం చేస్తున్నారు. 2 సార్లు ఆ మాట మనం చూస్తున్నాం. మనం ధ్యానించాం. యోసేపు ఇంటిలో కూడా అన్నలు ఏం చేశారు చెప్పండి? సాగిల పడ్డారు. యోసేపు ఎక్కడ కనపడినా అన్నలు ఏం చేస్తున్నారు? సాగిల పడుతున్నారు. తప్పు చేయని వాడేమో నిటారుగా నిలబడ్డాడు. తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారండి? తల దించుకుంటున్నారు. అందుకే కీర్తన ఒక మాట ఉంటుంది సామెతల్లో, పాపం అవమానం తీసుకొచ్చిద్ది. మన పరిస్థితి, మన స్థితి, మన స్టేటస్, మనకి ఎంత హోదా ఉన్నా కూడా మన పాపం మనకేం తీసుకొచ్చిందండి? అవమానం తీసుకొచ్చింది. యోసేపు నిటారుగా నిలబడ్డాడు. వారు వంగిపోయారు. వారిని చూసుకున్నాడు. 1 2 3 4 10 మెంబర్స్. యోసేపు వారిని గుర్తుపట్టాడు. ఆ 10 మందిలో ఒక్కడు కూడా యోసేపుని గుర్తుపట్టలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆ మాట చదివినప్పుడు నిజంగా నా హృదయం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాను. ఆఫ్టర్ 20 years కలుసుకున్నారు. యాకోబు ఏసావు బ్రదర్సే కదా, వాళ్ళు 20 years తర్వాత కలుసుకున్నారు. ఇప్పుడు సేమ్ ఇదే బ్రదర్స్ మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటున్నారు చెప్పండి? ఎగ్జాక్ట్లీ 20 years. జైలుకి వెళ్ళాడు, అయిపోయింది, లేకపోతే ఇయర్స్ గడిచిపోయినాయి. అసలు వాళ్ళ మైండ్లో నుంచి ఎవరు లేరండి? యోసేపుకి స్థానం లేదు. యోసేపుని మర్చిపోయారు. యోసేపు అన్నల్ని మర్చిపోలేకపోయాడు. 10 మందిని గుర్తుపట్టాడు. ఎందుకు గుర్తుపట్టాడు? 10 మందిని గుర్తుపట్టాడు. రూబేను గుర్తుపట్టాడు. వాళ్ళ పేర్లు తెలుసు, 10 numbers తెలుసు. అదే మన దగ్గరికి వచ్చారనుకోండి, నేనే యోసేపుని, మీరే యోసేపు అనుకోండి. ఒక 2 minutes ఊహించుకోండి. మీరేం చేస్తారు? రియల్గా చెప్పండి. రియల్గా చెప్పండి. మనమే యోసేపు స్థానంలో ఉన్నాం. మనల్ని హింసించిన వాళ్ళే మన ముందుకు వచ్చారు. మనం ఏం చేస్తాం చెప్పండి? అబ్బా టైం చూస్తున్నాను రా, మీకోసం వెయిట్ చేస్తున్నాను, ఎన్ని సంవత్సరాలు అయింది? 20 years అయింది, రండి రండి మీకోసం చూస్తాను. నన్ను అమ్మి వేశారా? నన్ను గుంట్లో వేశారా? నన్ను హింసిస్తున్నారా? నన్ను హింసించారా? ఇప్పుడు నేను ఎవరినో తెలుసా? ఫరో తర్వాత ఫరోనే. హెచ్చించుకోవచ్చు. ఆ యొక్క ఈజిప్ట్ సైన్యాన్ని పిలిచి కోడా దెబ్బలతో పనిష్మెంట్ ఇవ్వగలడు. యోసేపు పనిష్మెంట్ ఇవ్వలేదు. ఇచ్చాడా? లేకపోతే ఇక రమణ లాంటి వాళ్ళు అయితే సరేలే అన్నయ్య, పోతే పోయింది, తప్పైపోయింది రాగానే వాళ్ళందరినీ కౌగులించుకొని, ఒరే రూబేను, ఒరే యోధ, నువ్వు నన్ను అమ్మేసేవరా, నేను మీ బ్రదర్ రా అని క్షమించేసేవాడు. క్షమించాడా? శిక్షించలేదు, క్షమించలేదు. కానీ ఏం చేశాడు? పరీక్షించాడు. టైం తీసుకున్నాడు. ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో మారు మనసు పొందుటకు ఏమిచ్చాను చెప్పండి? సమయం ఇచ్చాను. 23వ వచనం, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే. యోసేపు తొందరపడలేదండి. నాన్నలు వచ్చారు, చాలా సంతోషం. నాన్నలు మారారా? నాన్నల్లో మార్పు ఉందా? నాన్నల్లో హృదయంలో నిజంగా మార్పు ఉందా లేదని పరీక్ష పెట్టాడు కదా. మన ప్రభువు వాడు ఎవరు చెప్పండి? అంతరింద్రియాలను పరీక్షించేవాడు, హృదయాలను పరీక్షించేవాడు. ఇదే మాటలు యెషయా గ్రంథంలో మేబీ యెహోవా దేవునికి రాయబడింది. హృదయాలను పరీక్షించువాడు,
అంతరింద్రియాలను పరీక్షించువాడు. వచనం ఎక్కడుందో మీరు తర్వాత చెక్ చేయండి. ఎగ్జాక్ట్గా యెహోవాకు ఉపయోగించబడిన పదం ఎవరికి ఉపయోగించబడింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. యోసేపుని ఫుల్గా వారు ఎంజాయ్ చేయాలంటే, యోసేపు యొక్క సహవాసం అనుభవించాలంటే, యోసేపు యొక్క సన్నిధి అనుభవించాలంటే, యోసేపుతో వారికి ఇంకా దగ్గర కావాలంటే వారి హృదయాలు మార్పు చెందాలి. ఈ యొక్క సత్యం మనం కూడా అంతే. ప్రతిదినం వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆయన గురించి ధ్యానిస్తున్నాం, కానీ ఆయనకి దగ్గరగా ఉండలేకపోతున్నాం. ఆయనతో రియల్గా మనం సహవాసం ఆనందించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే మన హృదయాల్లో ఏం కావాలి? పరీక్షించబడాలి. ఆ పరీక్షలు పాస్ అయిన తర్వాతే యోసేపు వారికి ఏం చేశాడండి? బయలుపరుచుకున్నాడు. యోసేపు వారికి దగ్గర అయ్యాడు. చూడండి ఒకసారి ఆదికాండం 45వ అధ్యాయంలో యోసేపు అన్న మాట, నా దగ్గరకు రండి. 45:4 వచ్చును, నా దగ్గరకు రండి, కమ్ నియర్ టు మీ. ఎప్పుడిది? టెస్ట్లు అయిపోయిన తర్వాత ఇద్దరు ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఇక నీకు నాకు మధ్య దూరము, ఇప్పుడే పాడాం కదా, నీకు నాకు మధ్య ఏం లేదు, దూరం లేదు. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రభువుకు దగ్గర అవ్వాలంటే మనం పాస్ అవ్వాల్సిందే. 7 టెస్ట్లు, 7 పరీక్షలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా వారిని గుర్తుపెట్టాడు. ఇంతకు నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలేదు. యోసేపు ఎలా గుర్తుపట్టగలిగాడు? వారెందుకు గుర్తుపట్టలేకపోయారు? ఆలోచించేయండి. యోసేపు ఎందుకు గుర్తుపట్టగలిగాడు 10 మందిని? అన్నలు ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 ఇయర్స్ అయింది అనుకోండి. మళ్ళీ మనం ఇదే మీటింగ్ ఊహించుకుందాం. నేను ఇంతే ఉంటాను, నేనేం లావు అవును, నేను ఎట్లానే ఉంటాను. రోఫస్ బాగా లావు అయిపోయాడు అనుకో, ఎవరెవరిని గుర్తుపట్టగలరు? నాలో మార్పు లేదు కాబట్టి నన్ను ఈజీగా గుర్తుపట్టగలరు, కానీ ఎవరిని గుర్తుపట్టలేరు చెప్పండి? ఎందుకని? ఇక్కడ అదే జరిగింది. ఈ 20 ఇయర్స్ యోసేపు జీవితంలో ముఖం మారింది. ఈజిప్టుగా మార్చేశారు. ఫరో తర్వాత ఫరోలాగా ఉన్నాడు. అందుకే గుర్తుపట్టలేకపోయారు. వాస్తవమే, కానీ వాస్తవానికి చెప్పాలంటే యోసేపు తన అన్నలను రోజు గుర్తు చేసుకుంటున్నాడు. 20 ఇయర్స్ తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు, తన అన్నలను గుర్తు చేసుకున్నాడు, తన ఇంటి వారిని గుర్తు చేసుకున్నాడు. ఆయన పొజిషన్ చేంజ్ అయినా ఇంటి వారిని ఏం చేయలేదండి? మర్చిపోలేదు. మరి అన్నలు యోసేపుని మర్చిపోయారు. వాట్ ఏ వండర్ఫుల్. మన ఆత్మీయ జీవితంలో మనం ఎన్నడూ కానీ మన ప్రియులను ఏం చేయకూడదండి? మర్చిపోకూడదు. 30 ఇయర్స్, 40 ఇయర్స్, 70 ఇయర్స్ మన ఆత్మీయంగా మనతో కలిసి వచ్చిన వారిని, మనం ప్రోత్సహించే వారిని మనం ఎన్నడూ ఏం కాకూడదండి? మర్చిపోకూడదు. అన్నలు మర్చిపోయారు. మొట్టమొదటి పరీక్ష ఏంటంటే మీరు ఎంతమంది? ఎందుకు అడిగాడు ఆ మాట చెప్పండి? ఒకేసారి ఒకే ఫేస్లో ఒకే రకంగా ఉన్నాయి. ఒకడు మిస్ అయ్యాడు కదా. టోటల్ ఎంతమంది వీళ్ళు? 12 మంది. 10 మందే వచ్చారు, ఒకడు మిస్ అయ్యాడు. ఎవరు చెప్పండి? బెన్యామిన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 మిస్. యోసేపు ఆలోచన ఏంటంటే నా తమ్ముడిని నాకులాగా ఏదో చేశారు వీళ్ళు, నా తమ్ముడిని నాకులాగా అమ్మేశారా, నా తమ్ముడు నాకులాగా బతకని లేదా, నా తమ్ముడిని ఏమైనా చేశారా అని తమ్ముడు గురించి ఎంక్వైరీ చేయడానికి మీరు ఎంతమంది అని అడిగారు కదండి. అప్పుడు వాళ్ళు ఎంత వాస్తవం చెప్పారంటే మేము ఒక్కనే పిల్లలు, ఒక్క మనుషుని కుమారులం, మా కనిష్ఠుడు ఎక్కడున్నాడు? మా తండ్రి యొద్ద ఉన్నాడు. మంచి మాట చెప్పారు కదా. కానీ నెక్స్ట్ దే ప్రాబ్లం, ఒకడు లేడు. ఏం చెప్పాలి? ఒకడు ఉన్నాడండి, ఒకడిని ఈజిప్ట్ అమ్మేసామండి. ఈజిప్ట్లో ఎక్కడున్నాడు సార్ మాకు తెలియదండి, ఎతుకుతామండి. మేము అప్పుడు తప్పు చేసామని ఉంటే అసలు యోసేపు నిజంగా వారిని ఏం చేసేవాడు చెప్పండి? వాళ్ళు నిజంగా వాస్తవం చెప్పినట్లయితే, నిజంగా యాక్సెప్ట్ చేసినట్లయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒక్కనికే పుట్టాము. ఎంతమంది పుట్టాం? 12 మంది పుట్టాం. కనిష్ఠుడు ఎక్కడున్నాడు? అసలు కనిష్ఠుడి గురించి చెప్పబోతే తర్వాత యాకోబు అంటాడు, ఒరే నాయన చిన్నవాడు గురించి ఎందుకు చెప్పారా బాబు మీరు 10 మంది అని చెప్పొచ్చు కదా, అసలు ఆడు గురించి చెప్పబోతే బాగుండేది కదా, నాకెందుకు చేశారు? 10 మంది చెప్పుండే బాగుండేది. కానీ ఒకడు కనిష్ఠుడు ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర. ఒకడు. ఆ ప్రాబ్లం ఇక్కడే ఉంది. యోసేపుకి హృదయం బగ్గుమంది. ఒకడు లేడా?
సరే ఓ పని చేయండి, మీరు ఆ ఒక్కడిని తీసుకురండి. ఆ మాట చూడండి, 42 అధ్యాయము 20-21 వచనాల్లో, మీ మాటలు సత్యమైనట్లు కనపడతాయి. దేవుడు మన మాటల్ని పరీక్షిస్తాడు. ఫస్ట్ టెస్ట్ ఆఫ్ ట్రూత్. సత్యం మాట్లాడుతున్నామా లేదా, వాస్తవం మాట్లాడుతున్నామా లేదా. అందుకే ఎఫెసీ పత్రికల అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట అన్నాడు, మీలో ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే పలకవలెను కదా. ఏం పలకాలి చెప్పండి? సత్యమే. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, మనము ఒకరికొకరు అవయవం ఉన్నాం కనుక మీరు అబద్ధమాటు మాని ప్రతివాడు తన పొరుగువానితో ఏం పలకాలండి? సత్యమే. హాఫ్ ట్రూత్ ఈజ్ లై అంటారు. హాఫ్ ట్రూత్ ఈజ్ లై. సగం సత్యం అబద్ధమేనంట. కొంతమంది అబద్ధాన్ని నీళ్ల ప్రాయంగా చెప్పేస్తారండి. కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి, కొన్ని లాక్సిటీ ఎక్స్క్యూజ్ ఉంటాయి. కొన్ని విశ్వాసంగా ఆత్మీయ జీవితంలో అవసరమైన ఎన్నిసార్లు పత్రికలో ఆ మాట రాయబడిన చూడండి, ఏం పలకాలి? సత్యమే పలకాలి. సో ఇప్పుడు వాళ్ళకు ఒక పెద్ద టెస్ట్. ఇప్పుడు ఆ ఒక్కడిని ఎట్లయినా ఏం చేయాలండి? తీసుకుని రావాలి. తీసుకొస్తేనే ఎగ్జామ్ పాస్ అవుతున్నట్టు కదా. ఒక పెద్ద సంక్షోభం వచ్చింది కాబట్టి యోసేపు ఏం చేశాడు చూడండి, 18వ అధ్యాయంలో వారిని 3 రోజులు జైల్లో పెట్టాడు. ఎన్ని రోజులు పెట్టాడు చెప్పండి? 3 days. 3వ రోజు జైలు నుంచి బయటకు తీసుకొచ్చాడు కదా. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రిజరెక్షన్కి ఎంత దగ్గరగా ఉంది. అందుకే లేఖనాల్లో మాట ఉంటుంది, 3వ దినమున లేఖనం ప్రకారం ఏమైనా తిరిగి లేచాడు. బైబిల్ ఎక్కడైనా సరే మూడో దినం అనే మాట ఎక్కడొచ్చిందో చూడండి, అది పునరుద్ధానానికి చాలా దగ్గరగా కనపడుతుంది. భూమి ఎన్నో రోజు స్టార్ట్ అయిందండి సృష్టిలో? 3వ దినం. జలముల్లో నుంచి ఏమైంది? బయటకు వచ్చింది. 3 days వాళ్ళు పనిష్మెంట్. ఇప్పుడు 3rd day వారిని బయటకు తీసుకొచ్చాడు. సో ఫస్ట్ టెస్ట్, వారి ఇంటికి వెళ్ళారు, తమ్ముడిని తీసుకొచ్చి యోసేపు ముందు ప్రజెంట్ చేశారు. సార్ మేము చెప్పాం కదా చిన్నోడు ఇతనే. సో ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యారు. ప్రభుతో మనం దగ్గరగా ఉండాలంటే మనం సత్యమే పలకాలి. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా సరే కావాలని నిజంగా అబద్ధం చెప్పామనుకోండి, మనకు నిద్ర పట్టదండి. పట్టిద్దా? అబద్ధాన్ని ఏం చేయాలి? మనం ఒప్పుకునేంత వరకు మనకి ఎంతో హృదయంలో ఏం పొందుతాం? ఆవేదన. హృదయంలో ఎంతో దుఃఖం. మన ఆవేదన పోవాలంటే ఆ యొక్క తమ్ముడిని తీసుకొచ్చి ప్రజెంట్ చేశారు. ఎవరి ముందు? జోసెఫ్ ముందు. మనం కూడా మన యొక్క బలహీనతలు ఆయన దగ్గర ఒప్పుకోవాలి, ఆయన క్షమిస్తాడు. 2వ పరీక్ష ఏంటో చూద్దాం. చూడండి, యోసేపుకి ఇంకా వారి మీద మనసు రాలేదు కాబట్టి యోసేపు ఏం చేశాడు చూద్దాం. ఆదికాండం 42వ అధ్యాయం. అప్పుడే వీరికి మనసులో ఎంతో ఆలోచన కలిగి నెరవేర్చొచ్చినాం. అరే నేను అప్పుడే చెప్పాను కదా, ఈ చిన్నోడిని ఏం చేద్దని చెప్పాను కదా, నా మాట మీరు వినలేదు. ఇప్పుడు చూసారా, మనము మన అపరాధాలను బట్టి శిక్ష పొందుచున్నాము. నేను బతిమలాడాను, కొట్టొద్దన్నాను. అరే షిమ్యోను, నువ్వు బాగా కొట్టేవారు యోసేపుని. నేను చెప్పాను ఆ రోజు. లేవి, నువ్వు యోసేపుని గుంటలో పడేసావు. జల్పా కుమారులు బిల్హా కుమార్ కదా, నువ్వు లాక్కొచ్చావురా అంటున్నాడు. ఎవరు చెప్పండి? ఇవన్నీ ఎవరు వింటున్నారు చెప్పండి? ద్విభాషే. సర్వం ఎరిగినవాడు, హృదయాలు ఎరిగినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. అందుకే కీర్తనకాడు అన్నాడు, దేవా నా హృదయంలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో ఏం చేయమంటున్నాడు? పరీక్షించుము, పరిశోధించుము. వెంటనే ఏం జరిగిందో చూద్దాం. చూడండి, ద్విభాషి ఉన్నాడు కాబట్టి ఒకరిని బంధించాడు. 24 వచనం. షిమ్యోన్ని పట్టుకొని వారి కన్నులు ఎదుట బంధించారు. ఓకే, మీరు తీసుకొస్తా అంటున్నారు కాబట్టి ఒక కండిషన్. ఏంటో కండిషన్ అంటే, ఆ చిన్నవాడిని తీసుకొచ్చేంత వరకు ఒకడిని నా దగ్గర జైల్లో పెట్టుకుంటాను. ఎందుకు పెట్టాడు ఆ ప్లాన్? ఎందుకు యోసేపు ఆ ట్రిక్ ప్లే చేశాడు చెప్పండి? వాట్ ఈజ్ ఆ టెస్ట్లో ఉన్న ఆంతర్యం ఏంటి? వాళ్ళ మాటలు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. మళ్ళీ రావాలంటే తప్పనిసరిగా ఎవరి కోసం రావాలి? షిమ్యోను కోసం రావాలి. రాకపోతే షిమ్యోను ఎక్కడుంటాడు? యోసేపు దగ్గర జైల్లో ఉన్నా రోజు టిఫిన్ పెడతాడు, మంచి భోజనం పెడతాడు, మంచి ఆహారం పెడతాడు, తన బ్రదర్ని స్పెషల్గా చూసుకుంటాడు. కానీ ఇతను విడిపించబడాలంటే చెప్పరేంటండి, చిన్నోడు రావాల్సిందే. ఇప్పుడు 2వ పరీక్ష ఏంటి? సహోదర ప్రేమను గురించిన పరీక్ష, బ్రదర్లీ లవ్ టెస్ట్.
ఒకరిని పోగొట్టుకున్నారు 20 సంవత్సరాల క్రితం, ఇంకొకరిని కూడా పోగొట్టుకుంటారు. నో. చాలా మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేటి సంఘాలు కానీ ఎవరన్నా పోయారనుకోండి, పోతే పోనీయండి సార్, ఇంకొకళ్ళు వస్తారు. వాళ్ళు పోతే 10 మంది వస్తారు కదండి. ఎంత కదా ఏముంది పరిస్థితి చెప్పండి. ఒక్కళ్ళు పోతే ఏమైందిలే. నో నో నో. ప్రతి విశ్వాసి వాల్యుబుల్. నేను అడిగినా మేము ఒక దైవజన్ మెర్విన్ విషాట్ గారిని ఐర్లాండ్ నుంచి వచ్చాడు. ఆయన 42వ అధ్యాయం యెషయా గ్రంథం చెప్పాడు, ఇదే అంశాన్ని చెప్పాడు. మక్కమక్కలాడే ఒత్తిని అంట ఆయన ఏం చేయడంటండి, ఆర్పడంట. ఏ ఒత్తిని చూస్తారు ఒకసారి. యెషయా గ్రంథం 42. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి తెలియజేస్తూ 2 గొప్ప సంగతులు చెప్పాడండి. అవి ఎంత యాక్యురేట్గా మనం చూస్తున్నాం చూడండి ఒకసారి. 42వ అధ్యాయం 3వ వచనం. నలిగిన రెల్లును ఆయన విరవడు, మకమకలాడుచున్న ఒత్తిని ఏం చేయడు, ఆర్పడు. అరుణుడికి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇశ్రాయేలు గొర్రెల కాపర్లంట ఒక రకమైన గడ్డితో హోల్స్ పెట్టి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారంట. నలిగిన రెల్లు అంటే అదే, రెల్లుతో ఒక ఇన్స్ట్రుమెంట్ చేస్తారు, పాట పాడుతూ ఉంటారు. రోజులు గడిచే కొద్దీ దాని స్వరం తగ్గిపోయినప్పుడు దాన్ని పక్కన పడేస్తారంట. కానీ ప్రభు అలా చేయడు. ఏం చేయడు చెప్పండి? మాట చూడండి. నలిగిన రెల్లును అతడు విరవడు, మక్కమక్కలాడుచున్న జనపనారు ఒత్తిని ఆర్పడు. మనం చిన్నప్పుడు అందరం బుడ్డులు ఉపయోగించాం కదా. బుడ్డి ఎలగాలంటే ఒత్తి కదా. ఒత్తి బాగా మసక బారిపోతే ఏం చేస్తాం, దాన్ని కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. చాలామంది దాన్ని పడేస్తారు. కానీ ఈయన అలాంటి వాడు కాదు. ప్రతి విశ్వాసి వాల్యుబుల్. పేతురు ఎవరో నాకు తెలియదు, నా పేతురుని ప్రభు పోగొట్టుకున్నాడా లేదు. సో రెండో పరీక్ష ఏంటి? సహోదర ప్రేమ గురించిన పరీక్ష. ఇప్పుడు అన్నలు దాన్ని కూడా పాస్ అయ్యారు. ఎవరి కోసం వచ్చారు? ఇదిగో సార్ మీరు చెప్పారు కదా, మేము తీసుకొచ్చాము, రిలీజ్ చేయండి. చూడండి ఆ మాట మనం చూస్తున్నాం. 45వ అధ్యాయంలో అతన్ని అప్పగించినట్టు మనం చూస్తున్నాం కదా. నిన్న మనం చెప్పుకున్నాం 43వ అధ్యాయంలో షిమ్యోను వారి యొద్దకు 23 వచ్చిన 45-23 షిమ్యోను వారి యొద్దకు తీసుకొచ్చాడు. సో సెకండ్ టెస్ట్ పాస్ అయ్యారు. నేను ఆలోచన చేశానండి, షిమ్యోన్ని ఎందుకు వేశాడు జైల్లో చెప్పండి? పెద్దన్నయ్య ఎవరు? అందరికన్నా పెద్దోడిని జైలు ఎత్తే అందరు గజగజలాడిపోతారు కదా. పెద్దోడిని ఇలా సెకండ్ పర్సన్ ఎవరండి? ఎందుకంటే రూబేను యోసేపుని కాపాడుతుంటే అన్నీ చూశాడు, అడ్డం పడ్డాడు, కొట్టబాకండి, వదిలిపెట్టండి రా. సెకండ్ యోసేపు తర్వాత నెక్స్ట్ అన్న ఎవరంటే షిమ్యోనే. ఎక్కువగా యోసేపుని బాధింది ఎవరండి? షిమ్యోను. పనిష్మెంట్ ఎవరికి? షిమ్యోనికి. డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్ కూడా ఉంటుంది. మూడవదిగా మనం చూస్తున్నాం చూడండి, వెళ్ళేటప్పుడు 42వ అధ్యాయం బిగ్ ప్రాబ్లం, చాలా పెద్ద ప్రశ్న, చాలా పెద్ద పరీక్ష. ఇది టెస్ట్ ఏంటంటే 25 వచ్చిన గోనెలు ధాన్యంతో నింపాడు, ఎవరి రోకలు వారి గోనెలో ఉంచారు. చాలా ఆశ్చర్యం అండి. యోసేపు యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. అన్నలకి ఫ్రీగా ఏమి ఇచ్చాడండి? ధాన్యం ఇచ్చి పంపించాడు. 1000 రూపాయలు పెట్టి కొన్నారనుకోండి, వాడి సంచిలో ఎంత వేశారండి? ఎంత వేసాడు? 1000 రూపాయలు వేసాడు. ఇంకొక అన్న 500 పెట్టుకున్నాడు, ఎంత వేసాడు సంచిలో? 500. ఇంకొకరు 5000 పెట్టుకుంటే సంచిలో ఎంత వేసాడు చెప్పండి? 5000. ఫ్రీగా వచ్చినాయి. వెళ్ళేటప్పుడు దారిలో కూడా వారికి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆహార పదార్థాలు, భోజన పదార్థాలు. మూడవదిగా మనీ టెస్ట్, డబ్బును గుర్చిన పరీక్ష. డబ్బుల కోసం నన్ను అమ్మేశారు. ఎంతకు అమ్మేశారు యోసేపుని? ఎంతకు అమ్మేశారు చెప్పండి? 20 వెండి నాణేలు. యేసు ప్రభువాన్ని ఎంతకు అమ్మేశారు? 30. ఎందుకంటే కాస్ట్ పెరిగిపోయింది కదా. ఒక రూపాయి వచ్చింది అనుకోండి అంతకుముందు, ఇప్పుడు ఆ రూపాయిది ఎంత అవుతుంది? 10 రూపాయలు అయింది కదా. యోసేపు టైంలో వాల్యూ ఎంత? ఒక స్లేవ్ వాల్యూ 20. యేసు ప్రభు టైంలో వాల్యూ ఎంత? 30. ఎందుకు 20? మొత్తం 10 మంది ఒక్కొక్కరు 2 పంచుకున్నారు. నాకు రెండు సమస్య లేదు కదా. 10 మందికి 20 వచ్చింది. 10 మందికి 25 వస్తే ప్రాబ్లమే, కొట్టుకునేవాళ్ళు కదండి. మనీ కోసం అమ్మేశారు. మనీ టెస్ట్. యేసుప్రభు పలికిన మాట, దేవుణ్ణి సిరిని ఎట్ ఏ టైం సేవించలేరు. ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం.
దేవుడు మనకు ఏదైనా ఆస్తినిచ్చాడా? దేవుడు మనకు ఏదైనా సంపద ఇచ్చాడా? జాన్ వెస్లీ గారు, ఇంగ్లాండ్లో గొప్ప సేవ చేసిన జాన్ వెస్లీ గారు 3 గొప్ప సంగతులు చెప్పాడు. ఈ రాజమండ్రి జాన్ వెస్లీ గారు కాదండి. కష్టపడి ఎంతైనా సంపాదించాం, భవిష్యత్తు కొరకు నిలవగలిగినంత నిలవగలిగించాం, దేవునికి ఇవ్వగలిగినంత ఇవ్వు. గ్రేట్ సెయింగ్స్. విశ్వాసులు పాటించవలసిన సూత్రాలు ఇవే. అత్యాశలకు పోవద్దు, వాటికి వీటికి పోవద్దు. మనీ పట్ల విశ్వాస యొక్క వైఖరి ఇలాంటిగా చెప్పబడింది. అపోస్తలుడైన పౌలు కూడా అదే మాట అన్నాడు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని ఉన్న వాటితో మనం ఏం కలిగి ఉంటాం? సంతృప్తి కలిగి ఉంటాం. అన్నలో ఆశ కలిగింది కదా, కష్టపడకుండా ఎన్ని వచ్చినాయి? 2 నాణాలు. ఇప్పుడు మనీ టెస్ట్. ఇప్పుడు అన్నలు ఏం చేయాలి? ఆ డబ్బు తిరిగి తీసుకొచ్చి ఇవ్వాలి. ఇచ్చారా? ఇవ్వలేదా? కొంత దూరం పోయారు, ఆహారం వేయటానికి, గాడిదలకు మేత పెట్టడానికి ఒప్పితే రోకలు కనపడినాయి, వారి హార్ట్స్ షేక్ అయినాయి. అసలుకే పరీక్షల భయం కదా, అసలే జైల్లో ఏమయ్యారు చెప్పండి? 3 days ట్రీట్మెంట్ చూశారు కాబట్టి ఇదేంటి మళ్ళీ వెనక సైన్యం వస్తారా? చాలా ఆందోళనగా ఉన్నారు. కానీ దేవుని స్తోత్రం, అన్నలు మనీ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. సెకండ్ టైం వచ్చినప్పుడు ఏం చేశారు చూడండి, 43 అధ్యాయంలో వారి చేతిలో రోకలు పట్టుకుని యోసేపు దగ్గరికి వచ్చినట్టుగా చూస్తారు. చూడండి 22 వచనంలో, 43:22, ఆహారం కొనుటకు మరి రోకలు తీసుకుని వచ్చేది, మా రోకలు మా గోనులు ఎవరు వేశారో మాకు తెలియదు. 21 వచనం, మా గోనెలు విప్పినప్పుడు రోకలు దొరికినాయి, ఇగోండి సార్ ఈ డబ్బులు తీసుకోండి సార్. థర్డ్ టెస్ట్. ఏ టెస్ట్ అది? మనీ టెస్ట్. ఇది చాలా కష్టమైన పరీక్ష కదండి. నిజంగా ప్రస్తుతం అన్ఎంప్లాయ్మెంట్, బయట పరిస్థితులు చూస్తుంటే చాలా కష్టంగా ఉంది. కష్టపడాల్సిందే. దేవుని స్తోత్రం. మనం జాన్ వెస్లీగా లేఖనాలు చెప్పిన ఆ సూత్రాలు పాటిస్తే ఆయన మనకు సంతృప్తినిస్తాడు. ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో లౌకిక సంఘంతో ప్రభు పలికిన మాట. అదే కదా, దేని గురించి మాట్లాడండి? నీవు ధనవృద్ధి చేసుకుంటున్నావు. ఆయన పరీక్షిస్తాడు, మన యొక్క యాటిట్యూడ్ టెస్ట్ చేస్తాడు. ఎక్కడ? ఏ టెస్ట్ అది? మనీ టెస్ట్. దానికి చాలా పవర్ ఉంది. దేనికి? విటమిన్ ఎం, విటమిన్ ఏ, బి, సి, డి, కే, ఈ కదా, కొత్తది కూడా చేర్చాడు. ఏంటది? విటమిన్ ఎం. ఏంటి విటమిన్ ఎం? ఏబిసి లేకపోయినా పర్లేదు, కానీ ఏడి కదా, ఏసి లేకపోయినా ఏం కావాలి? విటమిన్ కే లేకపోయినా పర్లేదు, విటమిన్ ఏం కావాలి? విటమిన్ ఎం కావాలని తగలాడుతున్నారు. దేవుడు తన కృపలో తన బిడ్డలకు ఆయన అనుగ్రహిస్తాడు. 3వ టెస్ట్ ఏంటి? మనీ టెస్ట్. 4వదిగా మనం చూస్తున్నాం, ఇంటికి చాలా నిరాశగా వచ్చారు, ఆహారం తీసుకొచ్చారు, ధాన్యం తరిగిపోయింది. 43వ అధ్యాయం యాకోబు అంటున్నాడు, ఇంకా ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు ఏంట్రా, ఆహారం అయిపోతుంది, మనం చనిపోయేటట్టున్నాం, కరువు వచ్చింది, వెళ్ళిపోండి కదండి. అబ్రహాం జీవితంలో కరువు, ఇసాకు జీవితంలో కరువు, యాకోబు జీవితంలో చెప్పండి కరువు. భక్తుల జీవితాల్లో ఏమున్నాయి? కరువు కాటుక లేవా? నయోమి జీవితంలో కరువు లేదా? ఎలీషా జీవితంలో కరువు లేదా? మొదటి శతాబ్దపు క్రైస్తవులకి కరువు లేదా? యేసుప్రభు నమ్ముకుంటే కరువు ఉండదా? చెప్పండి. హింసలు ఉండవా? బాధలు ఉండవా? ఉంటాయి స్నేహితులారా. మనం వాటిని తప్పించుకోలేం. యాకోబు అన్న మాటలు చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఈజియెస్ట్ చాప్టర్స్, అసలు జెనసిస్లోనే తేలికైన అధ్యాయాలండి ఇవి. 42, 43 ఎంత చక్కగా ఎవరైనా సామాన్యంగా చదవగలిగిన చాప్టర్స్ ఇవి. యాకోబు అన్న మాట చాలా శ్రేష్టంగా ఉంటుంది, మీరు చదవండి. ఇప్పుడు 4వ పరీక్ష ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు సమస్య యోసేపుతో కాదు, సమస్య తండ్రితోనే. ఎందుకంటే చిన్నవాడిని తీసుకెళ్ళాలి. యాకోబు అన్న మాట చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 36వ వచనం, నన్ను పుత్రహీనునిగా చేయుచున్న యోసేపు లేడు, షిమ్యోను లేడు, మళ్ళీ మీరు బెన్యామీను కావాలంటారా? ఎవరు లేరు? యోసేపు లేడు, షిమ్యోను లేడు, నాకంతా ప్రతికూలంగా ఉంది. మన జీవితాల్లో చాలాసార్లు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు అండి? అన్నీ ఎలా ఉంటాయి? ప్రతికూలంగానే ఉంటాయి.
ఇరుకులో విశాలత కలగజేసేవాడు ఆయనే. ఫస్ట్ రూబేన్ అన్నాడు, డాడీ నాది బాధ్యత, షిమ్యోన్ రావాలంటే ఈ చిన్నోడు తీసుకెళ్లాల్సిందే. అసలు రూబేను మాటల్ని యాకోబు పట్టించుకోలేదండి. మీరు గమనించండి. పెద్దన్న ఎవరు? అందరికంటే పెద్దవాడు ఎవరు? పెద్దవాడే, కానీ వాల్యూ పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిస్ డిగ్నిటీ. తండ్రి మంచాన్ని చెరిచాడు. రూబేనుకి మాటలకు విలువ లేకుండా పోయింది. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. మనం దేవునిలో ఎంత ఎదిగినా కూడా, ఎంతగా వాడబడుతున్నా, ఏదైనా ఒక రిమార్క్ పడిందంటే మన చాప్టర్ క్లోజ్. మన మాటలకి ఏముండదు, వాల్యూ ఉండదు స్నేహితులారా. నెక్స్ట్ యోధా వచ్చాడు. నాది బాధ్యత, నేను పూట పడతాను, నా 2 కుమారులను చంపుకోవచ్చు. చూడండి ఒకసారి ఇందో వచ్చిన యోధా అంటున్నాడు, చిన్న బానితో నాతో కూడా పంపు, మేము లేచి వెళ్తాం. మేమే కాదు, నీవు మా పిల్లలు చావకుండా బతకాలంటే నేను పూట పడతాను, నేను తిరిగి తీసుకొస్తాను. అందుకే చరిత్రలో యోధా బెన్యామీను కలిసి ఉన్నాయి స్నేహితులారు. యోధా గోత్రము చెప్పండి, బెన్యామీను గోత్రం చరిత్రలో కలిసి ఉన్నాయి. కారణం ఇదే హిస్టరీ. పూట పడ్డాడు ఎవరు? పూటకాపు యోధా. అని ఏమంటారండి? పూటకాపు. ఇది ఓల్డ్ హిస్టరీలో ఒకరికి బదులు ఒకరుగా ఉండే అంశం. సో మొత్తానికి బెన్యామీని తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. చూడండి 4వ 43వ అధ్యాయము 29వ వచనం. వారు కన్నులెత్తి తన తల్లి కుమారుడును బెన్యామీను చూసినప్పుడు, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు. ఆఖరికంటే కనిష్ఠుడు బెన్యామీన్ని తీసుకొచ్చి ప్రజెంట్ చేశారు. సార్ మేము చెప్పాం కదా, కనిష్ఠుడు ఇతడే సార్. యోసేపు హృదయం ద్రవించింది. నా కుమారుడా నిన్ను కరుణించుగాక. మై బ్రదర్ అనలా కదా. మై బ్రదర్ అంటే ఏమవుతారు? ఈయనెవర్రా బాబు మై బ్రదర్ అంటున్నాడు. ఇంకా తొందరపడి చెప్పుకోలేదు స్నేహితులరా. నా కుమారుడా. 4వ టెస్ట్ ఏంటి? వారు సహోదర ప్రేమను జయించడమే కాదు, వారు నిరూపించుకున్నారు, వారి కార్యాల్లో చేశారు. 5వ టెస్ట్ అక్కడ మనం చూస్తున్నాం. ఐక్యత పరీక్ష, యూనిటీ టెస్ట్. వారికి మంచి భోజనం ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ భోజనం? మనం చెప్పుకున్నాం, ధ్యానం చేసాం కదా. మంచి బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ దాటిన బిర్యానీ కదా. వేట కోసి వంట సిద్ధం చేశారు. వారు తృప్తిగా తిన్నారు, త్రాగారు. వారు ఏజ్ ప్రకారం కూర్చున్నారు. ఐక్యత టెస్ట్, యూనిటీ టెస్ట్ బ్రదర్స్. సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరం. ఫస్ట్ సీట్లో పెద్దవాడు, 2వ సీట్లో 2వ వాడు, 3వ సీట్లో 3వ వాడు. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు, ఎవరి స్థానాలు వారు తీసుకున్నారు. వారి స్థానాల కొరకు వారు పోట్లాడుకోలేదు. ఈనాడు ఇక్కడే పరిస్థితి, యూనిటీ గురించి పెద్ద పరిస్థితి వచ్చింది కదా. క్రైస్తవ్యం విడిపోయింది, డినామినేషనల్గా విడిపోయింది, కల్ట్స్గా విడిపోయింది, కులాలుగా విడిపోయింది, వర్గాలుగా విడిపోయింది. ఫస్ట్ సెంచరీ మీరు చూడండి, అపోస్తల కార్యం మీరు చదివితే 7 సార్లు ఒక మాట వచ్చిద్దండి, ఏక మనస్సు. ఎవరికి ఏక మనసు? అపోస్తలులకి 1వ శతాబ్దంలో ఏక మనసు, ఏక మనసు, ఏకముగా ఎన్నిసార్లు వచ్చిందో తెలుసా? అపోస్తల కార్యంలో 7 times. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? కలిసి ఉన్నారు. అందుకే వారు భూలోకాన్ని ఏం చేశారు చెప్పండి? తలకిందులుగా చేశారు. ఇప్పుడు క్రైస్తవం ఏమైంది? ఎక్కడికక్కడ విడిపోయింది. తెలంగాణ క్రైస్తవులు చెప్పండి, ఆంధ్ర క్రైస్తవులు, హెబ్రోను క్రైస్తవులు, పెంతెకోస్తు క్రైస్తవులు. యూనిటీ టెస్ట్. వాళ్ళందరూ ఐక్యంగా తండ్రింట్లో ఎలా కూర్చున్నారో అలానే కూర్చున్నారు. ఎవరు అటు ఇటు బెదరలేదు. యూనిటీ టెస్ట్. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు గొప్ప ప్రార్థన చేశాడు. తండ్రి, వారు ఏకమై ఉండాలని కోరుచున్నాను. ఎప్పుడు ప్రార్థన చేశాడు ఆయన? సిలువకి వెళ్ళే కొన్ని గంటల ముందు మనందరం ఏకంగా ఉండాలని ఎవరు ప్రార్థన చేశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రైస్తవ్యం ఏకంగా ఉంటే ఈ భూలోకం ఏమయ్యేది చెప్పండి? తలకిందులయ్యేది. కానీ అన్నలు యూనిటీ టెస్ట్. తర్వాత వారికి భోజనం పెట్టి పరీక్షించాడు. చూస్తున్నాను చూడండి 33వ వచనంలో, వారు భోజనం చేస్తున్నప్పుడు వారి మనసులు ఒకవైపు ఒకటి చూసి ఆశ్చర్యపడ్డారు కదా. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ముందు మంచి భోజనం ఉంది, 11 సీట్లు యోసేపు కూర్చున్నాడు,
వారి హృదయాలు ఎక్కడికి వెళ్ళినాయి? వారి హృదయాలు 20 years క్రితం ఈ 11th సీట్ ఎవరబ్బా? మొత్తం 12 మంది కూర్చున్నాం ఏంటి? మనం 11 మంది ఆయన ఎదురు కూర్చున్నాం. 12 members, మనం 12 members, మనం 12 sons. ఈ స్పెషల్ పర్సన్ ఏంటి? మనకింత ట్రీట్మెంట్ ఇచ్చాడు, మనకింత ట్రీట్ ఇచ్చాడు, మనకింత ఆహారం పెట్టాడు. వాట్ ఈస్ దిస్? ఈ 11th సీట్. అప్పుడు వాళ్ళ హృదయాలు ఎక్కడికి వెళ్ళినాయి? 20 years బ్యాక్ కదా. మనకు కూడా ఈ భోజనం పరీక్ష ఎందుకు చెప్పండి? ఈ బల్ల పరీక్ష ఎందుకు? ప్రతి వాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. వాట్ ఎ గ్రేట్ యాంటీటైప్. ఆ యొక్క ప్రభు యొక్క పోలికగా మనం చూస్తున్నాం కదండి. ప్రతి వాడు తన్ను తాను. మన రొట్టెను చూసినప్పుడు ఎవరు గుర్తొస్తారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కొట్టబడిన దేహం. నా కొరకు ఆయన కొట్టబడ్డాడు, నా కొరకు ఆయన ఏడవబడ్డాడు. ఆయన నాగటి సాలవలు ఏమయ్యాడు? దున్నబడ్డాడు కదండి. ఆ పాట రాసిన సోదరులు విహరామరాజు గారు కాకినాడలో, నేను ఆయన కలిసి సంఘాన్ని స్టార్ట్ చేశాం 1999లో. అక్కడ ఒక అసెంబ్లీ స్టార్ట్ చేశాం. ఇప్పుడు కూడా సంఘం ఉంది. ఆ సంఘ బాధ్యతలు చూసుకుంటున్నాడు. సంఘ పెద్దగా ఉన్నాడు హేరామరాజు గారు, ఆయన పేరు అందులో. మంచి రైటర్. ఆయన ఈ పాట రాశాడు. ఈ పాటతో క్రైస్తవ్యాన్ని కథలికి తీసుకొచ్చాడు కదా. ఎంత గొప్ప పాట అండి అది. ఈ బల్లను చూసినప్పుడు ఎవరు గుర్తొస్తారు? మన ప్రభువుని యొక్క దేహము గుర్తొస్తుంది. అంతేకాదు, ఏం గుర్తొస్తుందండి? ఆయన చిందించిన అమూల్యమైన రక్తం. భోజనం పెట్టి పరీక్షించాడు. వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, ఆశ్చర్యపడ్డారు. ఇంకొక పరీక్ష ఏంటంటే, ఆల్రెడీ మనం ధ్యానం చేశాం కదా, జలసీ టెస్ట్. జలసీ ఏంటి? జలసీ. ఈ టెస్ట్లు ఎక్కడ ఉండవండి. ఏ టెస్ట్లు ఇవి? కెమిస్ట్రీలో లిట్మస్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడంతా ఫార్మసిస్టులు ఉన్నారు కాబట్టి ఎన్నో పరీక్షలు, ఇంకా వందల పరీక్షలు వస్తూనే ఉంటాయి. ఆ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వండి. కానీ జలసీ టెస్ట్ చేసింది ఎవరంటే, అసూయ పడుతున్నారా లేదా అని పరీక్షించింది ఎవరు? యోసేపు. బెన్యామీనికి ఎన్ని ముక్కలు? 5 ముక్కలు. అందరికి ఒక్కొక్కటి. బెన్యామీనికి ఎన్ని? 500. అందరికి ఒక్కొక్క ఐస్ క్రీమ్. బెన్యామీనికి ఎన్ని? 5 ఐస్ క్రీమ్లు. అందరికి ఒక్కొక్క లెగ్ పీస్. చెప్పండి, క్రైస్తవులకు భోజనాలు పెట్టాలంటే చాలా కష్టం అంటున్నారండి. ఎందుకు అట్లా వచ్చేసింది? ఒక్కరు కూడా వాళ్ళ ప్లేట్లో ఏం వేసారో చూసుకోవట్లేదండి. అవతలోడి ప్లేట్లో ఏముందో చూడట్లా కదా. మన ప్లేట్లో ఏం వేసారో చూసుకుంటున్నారు, హాయిగా తిన్నారు కదండి. ఇప్పుడు సమస్య ఏంటంటే, అవతల ప్లేట్లో ఏం పడిందో చూస్తేనే ప్రాబ్లం అయింది. మన ప్లేట్లో ఏముందో చూసుకుంటే ప్రాబ్లం ఉండదు కదా. అక్కడ ఎగ్జాక్ట్గా జరిగింది. మా తమ్ముడే కదా, ఓకే వేసాడా 5, ఓకే ఓకే తిను, నువ్వు కూడా తిను, మేము కూడా తింటాం. జలసీ టెస్ట్ స్నేహితులారా. మన ఆత్మీయ జీవితంలో అసూయ ద్వేషాలు ఉండకూడదు. ఇక లాస్ట్ టెస్ట్ ఏంటి? వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకొక పరీక్ష ఉంది. ఇవన్నీ పాస్ అవుతున్నారు కదా, అన్నీ పాస్ అయ్యారు లేదండి. యోసేపు ఎలాంటి తొందరపాటు లేదు. ఆయన హృదయంలో ఒక లాస్ట్ టెస్ట్ కొరకు ఎదురు చూస్తున్నాడు. సరే, నా ముందు ఎన్ని బాగానే చేశారు, అసలు నా తండ్రి పట్ల వీళ్ళు ఎలాగున్నారు? వాళ్ళ హృదయాలు చేంజ్ చేయలేదని ఒక పెద్ద పరీక్ష పెట్టాడు కదా. ఏం జరిగింది? 44 అధ్యాయం చూడండి. యోసేపు వారందరికీ మళ్ళా సెకండ్ టైం ఏం చేశాడు? ఎవరి రోకలు వాళ్ళు గోని సంచిలో పెట్టాడండి. మళ్ళీ కూడా సెకండ్ టైం ఏం చేశాడు చెప్పండి? మళ్ళీ సంచిలో సేమ్ అదే ట్రిక్. ఏం ట్రిక్ అది? ఎవరి డబ్బులు వారి సంచిలో వేసి బెన్యామీను సంచిలో వెండి గిన్నెసాడు. ఒక స్పెషల్, ఆయన తాగే ద్రాక్షరసపు గిన్నె, ధాన్యం 2 కలిపి కట్టబడ్డాయి. ఎవరి సంచిలో? బెన్యామీను సంచిలో. కొంత దూరం పోయారు. ఈలోపు ఏం జరిగిందో చూస్తాం 44 అధ్యాయంలో. సేమ్ ఆ యొక్క స్టేవార్డ్ డే వచ్చాడు కదా. ఏమంటున్నాడు చూడండి. ఆ మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. 5వ వచనం, దేనితో నా ప్రభు పానం చేయను అనే మాటలు అక్కడ చూస్తున్నాం చూడండి. వాళ్ళు అన్న మాటలు కూడా మనకి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. 7వ వచనం, మా ప్రభు ఇట్లా మాట్లాడినేలా? సార్ మీరు తప్పు మాట్లాడుతున్నారు సార్, మీరు అట్లా మాట్లాడొద్దండి. మేము ఆల్రెడీ ఫస్ట్ టైం డబ్బులు వస్తే ఏం చేసాం? తిరిగి మీకు ఇచ్చాం. మళ్ళీ అలా అంటారంటే అంటే లేదు, మేము ఎవరి వెండినైనా బంగారం దొంగిలించలేదు. ఎవరి యొద్ద దొరికిద్దో వాడు దాసుడు అవుతాడు, ప్రభువుకు దాసులు అవుతారని చెప్పినప్పుడు 10వ వచనం, వారు కిందకు దిగారు. చూడండి ఆ మాటలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో. మేము త్వరపడి కిందకు దిగి గోని సంచి ఓపెన్ చేశారండి. వారు హృదయాల్ని పరీక్షించుకున్నారు, హార్ట్స్ ఓపెన్ చేశారు కదా.
మీరు గమనించారా? దేని కొరకు ఇదంతా? ఒక సంచిలో ఏముంది? వెండి గిన్నె. ఆ సంచిలో ఇంకేముంది? ధాన్యం ఉంది. ఇంగ్లీష్ ఇలా ఉంటుంది, కార్న్ అండ్ కప్. కార్న్ అంటే కార్న్, ధాన్యం. కప్, కార్న్ కప్ ఏం చెప్తున్నాయి? రొట్టె పాత్రను తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంలో మనం కిందకు దిగాల్సిందే. మళ్ళీ మనం ఏం కావాలి? పరీక్షించుకోవాల్సిందే. ఎవరి సంచిలో దొరికింది? ఒక్కసారి వారి హార్ట్స్ షేక్ అయిపోయినాయి, హృదయాలు బద్దలైపోయినాయి. ఇక మీరు ఎటౌట్, మీరు వెళ్ళిపోండి. ఓకే, నువ్వు వచ్చేసేయి, చిన్నోడిని తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు మీరు గమనించండి, బైబిల్ అంతటిలో చాలా మన హృదయాల్ని ఆకట్టుకునే మాటలు పలికారంట బ్రదర్స్. కామెంటేటర్స్ అంటున్నారు ఈ మాటలు. వాళ్ళ లాంగ్వేజ్ చూడండి ఎలా ఉంటుందో. సార్, ఈ చిన్నవాడిని వదిలేసేయండి సార్, మా తండ్రి ముసలివాడైపోయాడు, వెంట్రుకలు అరిచిపోయినాయి. ఈ చిన్నవాడు లేకపోతే మా తండ్రి అలానే సమాధిలోకి వెళ్ళిపోతాడు. మా తండ్రి సమాధిలోకి వెళ్ళిపోవటం మాకు ఇష్టం లేదు. మా తండ్రిని మేము ప్రేమిస్తున్నాం. మా తండ్రి కొరకు మేము ఏమైనా చేస్తాం. మేము దాసులుగా ఉంటాం. ఇతన్ని ఏం చేయండి? పంపించేయండి. ఇప్పుడు అన్నలందరికీ ఎవరి మీద ప్రేమ వచ్చిందండి? చెప్పండి. తండ్రి మీద. 20 years క్రితం తండ్రి అంటే లెక్క ఉందా? తండ్రి అంటే గౌరవం ఉందా? ఇదిగో డాడీ, మాకు ఈ షర్టు దొరికింది, ఇది నీ కొడుకుదో కాదో చూసుకో. మా తమ్ముడు అనలేదండి, ఏమన్నా తెలుసా? నీ కొడుకుదో కాదో చూసుకో. యాకోబు ఏడుస్తుంటే వీళ్ళ హృదయాలు ఇంకా కఠినమైపోయినాయి. ఒక్కడు కూడా డాడీ తప్పు చేశాం అని చెప్పలేదు, దాచిపెట్టేశారు. 20 years అటానే కంటిన్యూ అయింది. కానీ ఇప్పుడు అన్నలు ఏడుస్తున్నారు. ఎవరిని గురించి? తండ్రిని గురించి. ఈ మాటలు ఎవరికి తెలిసినాయి? యోసేపుకి తెలిసినాయి. ఇక యోసేపు ఆగలేకపోయాడు. 7th test పాస్ అయ్యారు. నాన్నలు తండ్రిని ప్రేమిస్తున్నారు కదా. మలాకీ గ్రంథంలో మాట ఉంటుంది, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? మన తండ్రిని మనం ఎలా ప్రేమిస్తున్నాం, ఎలా గౌరవిస్తున్నాం, ఎలా ఆయనకు లోబడుతున్నాం, పరీక్షించబడుతున్నాం. తండ్రి పట్ల మనకున్న గౌరవాన్ని పరీక్షిస్తాడు. ఎప్పుడైతే వారు 7వ టెస్ట్ పాస్ అయ్యారో, ఇక యోసేపు ఒక్క క్షణం కూడా ఆగలేదు కదా. ఏం జరిగింది మనకు తెలుసు కదండి. నా దగ్గరకు రండి, వారిని కౌగులించుకున్నాడు. అన్నలు 7 tests పాస్ అయ్యారు. మన ప్రభు కూడా మన హృదయాల్ని పరీక్షిస్తాడు, అంతరింద్రియాలని పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో మనం పాస్ అయ్యి ప్రభువుకు దగ్గరగా జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.